అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నా వెడ్డింగ్ సిరీస్ ఎపిసోడ్ స్టార్ట్ అయినాయి కదా, ఈ వీక్ యాక్చువల్లీ వెన్స్డే వీడియో పోస్ట్ చేయాలి, కానీ అసలు బిజీలో అస్సలు కుదరలేదన్నమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. ఇవాళ ఏంటంటే చాలామంది మమ్మీది శారీ కలెక్షన్ అడుగుతున్నారు, ఎందుకంటే చాలామందికి పెళ్ళిళ్ళు ఉన్నాయి అండ్ దెన్ పేరెంట్స్ కూడా ఇలాంటి శారీస్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి అనమాట. సరే వై నాట్, అసలు మమ్మీ పెళ్ళికి ఏం శారీస్ తెచ్చుకుంది, దీనిలో కొన్ని శారీస్ కొనుక్కుంది అండ్ కొన్ని శారీస్ ఉన్నవి కూడా తీసుకొచ్చుకుంది అనమాట. అసలు ఎలాంటి మెటీరియల్ అసలు ఏంటి అంటే, ప్రతిసారి మెటీరియల్స్ చెప్పేటప్పుడు అన్ని తప్పులు చెప్తే మళ్ళీ ఫోన్ చేసి చెప్పిద్దు ఇది తప్పు చెప్పావని. సో ఇప్పుడు చూద్దాం, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అసలు నేను వీడియో స్టార్ట్ చేసే లోపు చీరలు నీట్గా ఇక్కడ పరిచేస్తుంది ఈజీగా చూపించడానికి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ శారీ వచ్చేసి ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ ఉంటే పెడతాను. అంబానీ వెడ్డింగ్కి జ్యోతిక కట్టుకుంది అనమాట. ఈ కలర్ శారీ అసలు అప్పుడు నుంచి చాలా ట్రెండ్ అయింది. ఇప్పుడు నువ్వే చెప్పు, పట్టులు ఏ పట్టో కరెక్ట్గా? కంచిపట్టు అనమాట ఈ కాంబినేషన్. యాక్చువల్లీ దీన్ని పెళ్ళికి చీర చూడడానికి మమ్మీ, శ్రవంతి, ఆంటీ వాళ్ళు అందరూ వెళ్ళారనమాట. పిన్నోళ్ళు నన్ను ఈ చీర కొనుక్కోమని చాలా కంపల్స్ చేశారు. నేను కొనుక్కోను అని చెప్పేసరికి మమ్మీకి కూడా చాలా బాగుంటుందని మమ్మీని తీసుకోమంటే మమ్మీ తీసుకుంది అనమాట. ఈ శారీ కలర్ కాంబినేషన్ ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఈ కలర్, ఇది ఏం కలర్? క్రీమ్ కలర్ కదా? కాదు, గోల్డ్ కలర్ లో డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్. లైక్ యాక్చువల్లీ వీడియో కనే కాదు, బయట కూడా ఇలాగ గోల్డిష్ అండ్ దెన్ ఇలాగ డిఫరెంట్ గా ఉందన్నమాట కలర్. ఇది ఎక్కడ తీసుకున్నావు? వరమహాలక్ష్మి. ఇది వరమహాలక్ష్మి సిల్క్స్ విజయవాడలో. అంటే యాక్చువల్లీ హైదరాబాద్ లో అలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి, సో మేబీ అక్కడ కూడా దొరకచ్చు, కానీ తీసుకుంది ఇది. దీనికి ఆపోజిట్ బ్లౌజ్ తీసుకుంది. సో దీనికి ఆపోజిట్ ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది. సో దీనికి ఫ్రంట్ ఏమీ లేదు, జస్ట్ నార్మల్ గా మమ్మీ పెట్టించుకునేలాగా హ్యాండ్స్ బ్యూటిఫుల్ గా ఇలా పెట్టించుకుంది. చాలా బాగున్నాయి హ్యాండ్స్ దీనికి. నేను ఇప్పుడే చూస్తున్నా బ్లౌజ్, నేను ఫోటో తీసుకున్నా. హ్యాండ్స్ ఇలాగా చేయించుకుంది అండ్ దెన్ సేమ్ వెనక కదా, ఇది ఏమంటారు దీని? బుట్ట అంటారు. హై నెక్ బుటానే అక్కడ రెండు. ఇక్కడ హ్యాండ్ కి ఏమి వేయించుకుందో సేమ్ అదేలాగా బ్యాక్ వేయించుకుంది. ఫ్రంట్ కొంచెం బుటాలాగా వేయించుకుంది. ఇలాగ డీప్, ఇదేం నెక్ అంటారు? హై నెక్ అంటారు. హై నెక్. దీనికి హై నెక్ వచ్చి ఇలాగ ఫ్రంట్ బటన్స్ పెట్టించుకుంది. ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది పెళ్ళికా? రిసెప్షన్ కడదామని. ఇది రిసెప్షన్ కంట. ఇది మమ్మీది రిసెప్షన్ శారీ ఇదొకటి. అండ్ దెన్ తర్వాత ఈ శారీ ఇదేం మెటీరియల్? అది అంతే, ఉప్పాడ పట్టు. ఇది ఉప్పాడ పట్టు. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. కాపర్ కలర్ కదా ఇది. కాపర్ కలర్ కి బ్యాక్ అండ్ దెన్ పళ్ళు. శారీ లోపల, ఇది శారీ లోపల చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లైక్ ఎల్లో కలర్, చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుంది కూడా. ఇది ఐ థింక్ కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇది ఎక్కడ తీసుకున్నావు? ఇది ఇంటి దగ్గరికి వస్తే. సో ఇది మామూలుగా వీవర్స్ మా ఇంటి దగ్గరికి వస్తే అక్కడ తీసుకుంది అనమాట. ఇది ఇంకొక శారీ. దీని బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ ప్రతిదానికి ఇలాగా హ్యాండ్స్ అని ఇలాగా చిన్న ఇప్పుడు బార్డర్ వచ్చింది కదా కింద అంచు, దాన్ని ఇలాగా హ్యాండ్స్ కి వేయించుకుంది. అండ్ దెన్ ఇలాగా చిన్న బుట్టాస్ అనమాట. ఎవరైనా ఫోటో శారీలో కలర్ తీసి ఇలాగా బంచెస్ వేయించుకుంది. అండ్ బ్యాక్ వచ్చేసేమో బ్యూటిఫుల్ గా ఇలా నెట్ వచ్చేసి డ్రాప్ అనమాట. చాలా బాగుంది. మమ్మీ డిఫరెంట్ గా అంటే ఎప్పుడు డిఫరెంట్ గానే కుట్టించుకుంటుందిలేండి. ఇది మమ్మీది ఇంకొక బ్లౌజ్. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మా పెద్దవాళ్ళకి కాదు, యాక్చువల్లీ మనం కూడా ఇలాంటివి పెట్టి కుట్టించుకోవచ్చు. ఇది ఇంకొకటి. సో బ్లౌజ్ ఇలాగ కొంచెం, ఇది యాక్చువల్లీ శారీలో వచ్చిందేనా? శారీలో వచ్చిన దానికైనా సరే మనం కొంచెం ఇలాగ డిఫరెంట్ గా ఆపోజిట్ కలర్స్ కానీ ఇలాగ ట్రాన్స్పరెంట్ నెట్ కానీ ఇలా సింపుల్ డిజైన్స్ వేయించుకుంటే చాలా బ్యూటిఫుల్ గా అండ్ ఎలిగెంట్ గా కనిపిస్తాం, అంటే డిఫరెంట్ గా. సో ఇది ఇంకొకటి. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి ఇంకొక శారీ అనమాట మమ్మీది. ఇది నెమలి పింఛం కలర్ కాదు, గ్రీనా? అంతే, నెమలి పింఛం కలర్. ఇదే పింఛం కలర్ కి రాయల్ బ్లూ బార్డర్. ఇదేం పట్టు? అన్ని కంచి పట్టు, ఉప్పాడ పట్టే ఉంటాయి మాక్సిమం. మమ్మీ ఎక్కువ అవే వాడుతుంది. సో ఇది శారీ. దీనికి వచ్చేసి ఇలాగా ప్యారెట్స్ ఉన్నాయి అనమాట. గోల్డ్ కలర్ ప్యారెట్స్ వచ్చేసి ఆ ప్యారెట్ తోనే వర్క్ చేయించుకున్నాను. ఇంకా బ్లౌజ్ రాలేదు, బ్లౌజ్ నెక్స్ట్ వీక్ వస్తుంది.
అంటే నెక్స్ట్ వీక్ అంటే జస్ట్ 2 డేస్లో. ఇది బార్డర్ వచ్చేసి ఇలా రాయల్ బ్లూ. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది కదా. అంటే మనకి బ్రైట్ కలర్స్ మన స్కిన్ టోన్కి బాగా సెట్ అవుతాయి. నేను దీన్ని టచ్ చేయను ఎందుకంటే రివర్స్ తీసి పెట్టింది. నాకు ఈ శారీ బాగా నచ్చింది. ఇది పళ్ళు లోపల శారీ. ఈ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎక్కువ వేసుకుంటున్నారు ఈ పింక్కి ఇలా యాష్ కలర్ కాంబినేషన్. ఇది కూడా కంచిపెట్టానా? ఇది ఇక్కత్. ఇది ఇక్కత్. సో ఇక్కత్ శారీ. ఇది బయట తీసుకున్నట్టున్నావు కదా? లేదంటే ఇది ఎక్కడ? రాధాకృష్ణ. ఇది రాధాకృష్ణ శారీస్ కాదు, రాధాకృష్ణ షోరూమ్. సో ఇది వచ్చేసి ఇక్కత్ అనమాట. చాలా బ్యూటిఫుల్. నాకు అసలు బయట మొన్న మీరు కనుక మమ్మీ ఇండియా నుంచి కొరియర్ తెచ్చినప్పుడు అన్బాక్సింగ్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. దానిలో చూసినప్పుడు కూడా నాకు ఈ కలర్ కాంబినేషన్ అసలు ఈ శారీ చాలా బాగా అనిపించింది. ఇది ఇక్కత్ శారీ అనమాట. ఇది వచ్చేసి లోపల అండ్ దెన్ ఇదేంటి కొంగు కదా, పళ్ళు. ఇది పళ్ళు. ఇది పళ్ళు. ఇది మెయిన్. ఇది పళ్ళు, ఇది మెయిన్. అండ్ దెన్ బ్లౌజ్ సేమ్ పళ్ళుకి ఎలా వచ్చిందో బార్డర్ సేమ్ శారీలో బ్లౌజ్. ఇది దీనికి వర్క్ ఏం లేదు. ఇక్కత్ దానికి ఇలాగా ఇక్కత్ ప్రింట్ వస్తుంది కదా సేమ్. ఇంకా దాన్ని ఇలాగా పైపింగే కదా దీన్ని అంటారు. ఇలా ఎండ్ పైపింగ్ చేయించేసి కుట్టించేసుకుంది అనమాట శారీ కలర్కి. జస్ట్ నార్మల్ అంటే నార్మల్ సింపుల్ బ్లౌజ్. మమ్మీ ఎక్కువ ఎల్బో హ్యాండ్సే వాడుతుంది. సో ఇవన్నీ ఎక్కువ కాదు, మ్యాక్సిమం అన్ని ఎల్బో హ్యాండ్స్. సో ఇది ఒక బ్లౌజ్. ఇది శ్రవంతి శారీ. ఇది శ్రవంతి బర్త్డే శారీ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్కి. తను ఇంకా కట్టినందని చెప్పి శారీలో బ్లౌజ్ నేను ఇప్పుడు ఇది చాలా ట్రెండ్ అవుతుంది కదా ఈ లీలియాక్ కలర్. సో ఈ లీలియాక్ కలర్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం దగ్గరికి పెట్టి చూపిస్తాయి ఇక్కడ చేతి మీద. ఇలా బ్యూటిఫుల్ లీలియాక్ కలర్ అనమాట. దానికేమో ఇది కొంచెం పింక్ అండ్ వైలెట్కి మిడిల్ కలర్లో ఉంటుంది. ఇది అసలు ఈ బార్డర్ చాలా ఫేమస్ యాక్చువల్లీ. ఈ బార్డర్ కనుక ఎలాంటి చీరకు వచ్చినా సరే చాలా లుక్ వస్తుంది. మనం ఎలాంటి కట్టుకున్న యూజువల్గా లీలియా కలర్ బ్రౌన్ కలర్ స్కిన్ టోన్కి అంత బాగోదు అనుకుంటారు. కానీ ఇలాంటి ఇవి కాంజీవరం బార్డర్సే అంటారు వీటిని. ఈ కాంజీవరం ఈ బార్డర్ వచ్చిందంటే అసలు ఎలాంటి కలర్కైనా వస్తే ఎలాంటి వాళ్ళకైనా శారీ చాలా బాగా లుక్ వస్తుంది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది వచ్చేసి వెరైటీ. ఇది కూడా ఇంటి దగ్గర తీసుకునేదేనా? ఇంటి దగ్గరే. నేను చెప్పాను కదా ఆల్రెడీ చాలా వీడియోస్లో. మేము ఎలా అంటే శ్రవంతి దీనికి కొంచెం వర్క్ చేయించుకొని బ్లౌజ్ డిఫరెంట్గా చేయించుకుంది. మమ్మీ ఏమో శారీలో బ్లౌజే కుట్టించేసుకుంది అనమాట. ఇలా ఎల్బో హ్యాండ్స్ సేమ్ ఇలాగా సింపుల్గా కుట్టించేసుకున్నప్పుడు ఇదిగోండి ఇలాగ ఇక్కడ పైపింగ్ పెట్టించుకుంటుంది. కానీ ఫ్రంట్ నెక్స్ మాత్రం హై నెక్ బ్యాక్ పెట్టించుకొని ఇక్కడేమో ఇలాగ పెట్టించుకుంది. కనిపిస్తుందా? కొంచెం డిఫరెంట్గా నెక్ మోడల్స్ ఫ్రంట్ కటింగ్ అలాగా డిఫరెంట్గా పెట్టించుకుంటుంది. అండ్ దెన్ శారీ బార్డరే ఇలాగా బ్యాక్ అలా వేయించారనమాట. ఇదైతే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ శారీ. వదిలేసి వెనకాల అక్కడ వేసి తర్వాతేనా పట్టు కాదు. ఇది మా కుప్పడం ఇది మా మామ ఫేవరెట్ కలర్. మా మామ ఇప్పుడు లేరు కానీ ఎప్పుడైనా సరే మేము షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఏమన్నా అంటే దీన్ని ముక్కుపొడం రంగు అంటది అనమాట. ముక్కుపొడం రంగు తీసుకోండి. ఈవెన్ జీన్స్లు కొన్నా సరే జీన్స్ లో కూడా అప్పట్లో బ్రౌన్ అసలు ఎవరు వేసుకునే వాళ్ళు కాదు ఆ టైంలో. అప్పటికి కూడా అవి కూడా నాకు ఎక్కువ ఒక 2-3 బ్రౌన్ జీన్స్లు ఉండే ఎందుకంటే ఆ ముక్కుపొడం రంగు కలర్ తీసుకోండి అని. ఇది అసలు చాలా బ్యూటిఫుల్ గా అంటే కొంచెం ఇది పెద్దవాళ్ళ కైండ్ ఆఫ్ కలర్ శారీ కదా ఇది. మన అంటే ఈ మధ్యన అందరూ అన్ని కట్టేసుకున్నారు కానీ కలర్ చాలా బాగుంది. కానీ దీనికి బార్డర్ చాలా బ్యూటిఫుల్ గా జింకలు వచ్చినాయి అనమాట. అలాగే వర్క్ చేయించాను. జింకలే వర్క్ చేయించుకుందంట. ఈ బ్లౌజ్ కూడా రావాలి. చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో జింకలు. ఇది వచ్చేసి శారీ బార్డర్. ఈ శారీ అంతా ఇలాగ బ్రౌన్ కలర్ లో వచ్చింది. అండ్ దెన్ ఇది అమ్మది ఇంకొక శారీ అనమాట. యాక్చువల్లీ మమ్మీ చీరలు కానీ అండ్ అదర్ అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి ఈ సారీ. ఈసారి కదా ఎప్పుడు బాగుంటాయి. లాస్ట్ టైం కూడా బట్టలు బాగున్నాయి యాక్చువల్లీ కుర్తీస్ అయ్యాను. ఇది నేను ప్రశాంతికైనా తీసుకున్నాను. మళ్ళీ నాకు వద్దనేసింది. సరే అని చెప్పి నేనే యాక్చువల్లీ నాకని ఇంటి దగ్గర అంకుల్ దగ్గర తీసుకుంది అనమాట. నాకేమో ఇలాంటివి ఎక్కువ ఫ్లోరల్వి లాస్ట్ ఇయర్ కట్టేసుకున్నాను. ఇది కొంచెం శారీ ఎక్స్పెన్సివ్, మళ్ళీ డిఫరెన్స్ వేరియేషన్ తెలియదు కదా. సరే వద్దులే అంటే ఇంకా మమ్మీయే కుట్టించేసుకుంది. దీనికేమో ఈ మధ్యన దీని ఏమంటారు, దీన్ని కట్ వర్క్ అని అంటారు కదా కింద. సో కట్ వర్క్ ఇంత బ్యూటిఫుల్ గా ఇలాగా మొత్తం రోజెస్ తో ఇలా కట్ వర్క్ వచ్చింది అనమాట. అండ్ దాన్ని పైన అంతా ఇలా ప్లెయిన్
శారీ చాలా మెటీరియల్ కానీ అదంతా చాలా రిచ్ లుక్, చాలా బాగుంటది. ఇది ఏం మెటీరియల్ అంటారు? ఇది రా సిల్క్. ఇది రా సిల్క్ టస్సరు, రా సిల్క్. యాక్చువల్ టస్సరే అంటారులే. టస్సర్ మీద ఇలాగా కట్ వర్క్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా. అండ్ దెన్ నేను చాలా మందికి ఇప్పుడు ఎక్కడ కొన్నారో చెప్తున్నారు, ప్రైజెస్ చెప్పట్లేదని మీరు అనుకోవచ్చు. నేను ప్రైజెస్ చెప్తేనేమో దీనికి ఇంత కాస్ట్, ఇంతకన్నా తక్కువ దొరుకుతుంది అని మీలో చాలా మంది అంటారు. ఐ మీన్ ఎవరి ఇష్టం వాళ్ళది, లైక్ నేను అది తప్పుగా అనను. అలా అని చెప్పి క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. సో మేము అది చూసుకొని, మా శారీస్ తెలుసా మమ్మీ ఎప్పుడో 10-15 ఇయర్స్ చీరలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. నేను శ్రవంతి అప్పుడప్పుడు తీసి వేసుకుంటూ ఉంటాం, లేదంటే లెహంగాస్ కుట్టించుకుంటాం. సో లైఫ్ వస్తాయి అంతే. అందుకనే నేను లైఫ్ ఒకటి వస్తుంది, మనం కట్టుకున్నప్పుడు మన లుక్ బాగా తెలుసు. మనం ఇదే చీర నీకు 2000లోనూ ఉంది, 15,000, 18,000లోనూ ఉంది. ఆ క్లాత్ వేరియేషన్ తెలుస్తుంది మన ఒంటి మీద కట్టినప్పుడే. అవును, అందుకని ఐ మీన్ ప్రైస్ ఎందుకు చెప్పట్లేదంటే ఇప్పుడు వీళ్ళకి ఇంత పెట్టి కొనేసుకుంటే ఇంత ఉందా, మాకు అదేమీ లేదు, మాకు ఎంత ఉంటే అంతలోనే కొనుక్కున్నాం. సో ప్రైజెస్ మాకు చెప్పాలని లేదు. సో ప్లేసెస్ మేము చెప్తున్నాం కాబట్టి దాన్ని బట్టి మీరు చూసి తీసుకోండి. సో ఇది కూడా దీనికి రౌండ్ నెక్ ఇక్కత్ బ్లౌజ్ కదా, ఇది ఇక్కత్ బ్లౌజ్ తీసుకుని అంటే యాక్చువల్ గా ఇంట్లో ఉంది, సెట్ అయిపోయింది. అందుకని ఇంట్లో ఉన్న మామూలు జస్ట్ ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి జస్ట్ ఆ పింక్ కలర్ రౌండ్ నెక్ వెనక రౌండ్ నెక్ పెట్టించేసి సింపుల్ బ్లౌజ్ కుట్టించేసుకుంది. ఎందుకంటే శారీకి ఎలాగో కట్ వర్క్ వచ్చింది కదా, అందుకని. ఆపోజిట్ వేసి ఇది కూడా నీకని తీసుకున్న శారీ, నువ్వు వద్దన్నావని నేను నాకని తీసుకున్న శారీ అంట. సో నాకు ఈ పింక్ అసలు షేడ్ అసలు ఎన్ని చీరలు ఉన్నాయి సిమిలర్ కలర్ లోనే. నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నా అనమాట. అందుకని మమ్మీ మళ్ళీ శారీ చూపిస్తే సేమ్ కలర్ కాంబినేషన్ ఉంది, వద్దు అంటే ఇంక మమ్మీ కుట్టించుకుంది. కానీ కలర్ కాంబినేషన్ ఎవరైనా ఇప్పుడు వరకు లేకపోతే తీసుకోండి, చాలా బాగుంటది. చాలా బ్రైట్ ఐ మీన్ ఫొటోస్ కి వీడియోస్ కో ఇంత బ్రైట్ కలర్ వేసుకుంటే బాగోదని అనిపించవచ్చు. కానీ నేను లాస్ట్ టైం వేసుకున్నది ఫోటో అంటే ఇక్కడ పెడతాను. అసలు వేసుకుంటే చాలా మంచి లుక్ అండ్ చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది అనమాట. మన స్కిన్ టోన్స్ కి ఏమన్నా బాగోదు అలాంటి ఫీలింగ్ ఉంటదేమో, కానీ అసలు ఈ కలర్ కూడా మనకి చాలా అందంగా ఉంటది. ఒక కైండ్ ఆఫ్ పింక్, ఇది నియాన్ పింక్ లో పట్టులో, కానీ మనకు బాగోదేమో అనుకుంటాం కానీ అసలు చాలా బాగుంటది ఇది. సో మమ్మీది ఇది ఇంకొక శారీ అటు పడుతుంది. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ శారీలో బ్లౌజే తీసుకొని చేయించేసుకుంది అనమాట. ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసుకొని సేమ్ బ్యాక్ పైపింగ్ అండ్ దెన్ ఇలాగా రౌండ్ నెక్ తో చేయించేసుకుంది. ఇక్కడ వేసి లైటింగ్ బాగుంది, లైటింగ్ త్వరగా. ఈ శారీ చాలా, ఇది లైట్ వెయిట్ చాలా బాగుంది. ఇది మమ్మీది ఇంకొక శారీ, ఇది కూడా కంచిపట్టేనా. ఇది అసలు కలర్ కాంబినేషన్ కూడా ఆరెంజ్ కి లాగా లక్స్ గ్రీనా, ఆరెంజ్ కి లాగా లక్స్ గ్రీన్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ బార్డర్ కూడా ఆరెంజ్ అండ్ దెన్ ఆ పింక్ అలా వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది చాలా లైట్ వెయిట్, అసలు శారీ ఉన్నట్టే తెలియట్లేదు. ఇందాక ఒక ఎల్లో కలర్ కి బ్లాక్ అది కాపర్ కలర్ బార్డర్ ఉంది చూసారు, అది ఇది కొంచెం సిమిలర్ గా అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ శారీ కలర్ కాంబినేషన్ అసలు అయితే చాలా బాగుంది. ఇది కలర్ చాలా మందికి నచ్చింది. ఇది ఇంటి దగ్గరే. సో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అన్ని యాక్చువల్లీ వ్యూవర్స్ స్ట్రైట్ గా తీసుకొస్తేనే కదా వేరియేషన్స్ అలా తెలుస్తాయి. సో ఇది ఇంటి దగ్గర తీసుకున్నదే. ఇది మళ్ళీ శారీ బ్లౌజ్ లోనే వెనకేమో ఇలా పెట్టించుకుంది. ఇది కూడా ఎవరైనా ఫోటో తీసుకుంటారేమో. ఫ్రంట్ ఏమో జస్ట్ అలాగా శారీ కలర్ పైపింగ్ అండ్ దెన్ బ్యాక్ ఏమో ఇలాగా డ్రాప్ విత్ జిగ్జాగ్ కట్ లాగా అలాగా. సో ఇది ఇంకొక బ్లౌజ్ అండ్ దెన్ ఉన్నాయి ఇంకా బాబా. ఇది మా అమ్మ బతుకున్నప్పుడు ప్రశాంతి పెళ్ళికని కట్టుకోవాలని 2 చీరలు తీసుకుంది నాకు, అందులో ఇది ఒకటి. మా మామ లేరు కానీ అసలు ముందు నుంచే ప్లానింగ్ చేసి అసలు యాక్చువల్లీ తెలియకుండా అన్ని కొని పెట్టేసింది ముందే. ఏదో వద్దులే, ఐ డోంట్ వాంట్ టు టాక్, ఆల్రెడీ మా అమ్మ ఎమోషనల్ అయిపోతుంది. సో ఇది ఆ శారీ అనమాట. చెప్పాను మా మామకి ముక్కుపొడి రంగు అంటే ఇష్టం అని, దీనిలో కూడా బార్డర్ అన్నా కూడా తీసుకో అని బార్డర్. ఇది ఇంకొక శారీ అనమాట. లాస్ట్ లో చీరలు టక్ చూపిస్తున్నాను, నేను ఏమనుకోవద్దు. కరెక్ట్ గా ఆఫీస్ నుంచి వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. టైం కుదరలేదని చెప్పాను కదా, ఇవాళ టైం ఉంది. అండ్ దెన్ సడన్ గా క్లౌడ్ స్టార్ట్ అయిపోయి ఉన్న లైటింగ్ అంతా పోతుంది ఇప్పుడు. అండ్ దెన్ మమ్మీ ఏమో మళ్ళీ దీనికి ఎల్బో మాక్సిమం కదా అన్ని మమ్మీ ఎల్బో హ్యాండ్సే ఉంటాయి. ఇలా మిర్రర్ వర్క్ చేయించుకుంది అనమాట. పట్టు చీరలు అన్నిటికీ ఎల్బో హ్యాండ్ ఉంటుంది. ఇంట్లో డైలీ వేర్ కి షార్ట్ హ్యాండ్స్.
సో ఇది శారీలోది ఇలాగా మిర్రర్ వర్క్. ఒకప్పుడు మా మమ్మీది సిగ్నేచర్ అనమాట, దేనికైనా మిర్రర్ వర్క్ చేయించేది కాన్స్టెంట్, లైక్ యూనో బోల్డ్ చీరలు మిర్రర్ వర్క్ ఒకటి. ఇంకొకటి అప్పట్లో అసలు నేను శారీస్ వేసుకుంటే ఏంటి మీరు అన్ని ఇలాంటి శారీస్ వేసుకుంటారా, పట్టేం కొనుక్కోరా, ఇంకా చూపిలా ప్లెయిన్ దానికి జస్ట్ బార్డర్ వేసేది, ఆ బార్డరే బ్లౌజ్గా వేసుకునేది. మళ్ళీ ఇప్పుడు అవన్నీ ట్రెండ్లోకి వచ్చినాయి. ఒకప్పుడు ఇది ఇలాగా హ్యాండ్స్ ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే, సో ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట. అండ్ మీరు అనుకోవచ్చు ఏంటి పెళ్లి కూతురు అయ్యి ఉండి వాళ్ళ మమ్మీ ఇలా చేయించుకున్నారని. పెళ్ళి మనకైనా సరే అందరూ ఎంజాయ్ చేయాలి, వాళ్ళది కూడా ఇదే లైఫ్. సో అలా అని చెప్పి అనుకోవచ్చు చాలా మంది, ఇన్ని మోడల్స్ పెట్టి ఇలా కుట్టించుకున్నారు అలా కుట్టించుకున్నారని. ఎవరి లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటే అలా ఎంజాయ్ చేయాలి, అదే హ్యాపీనెస్. ఆ జడ్జ్మెంటల్ ఫ్రీగా ఉండండి. అండ్ మీ ఇంట్లో మీ పిల్లలకి అలా ఎవరైనా పెళ్ళిళ్ళు ఉంటే ఏమి వెనక ముందు ఎవరి గురించి ఆలోచించకుండా మీకు ఇష్టమైతే ఎలా నచ్చితే అలా కుట్టించుకోండి. ఇది ఇంకొక శారీ, ఇది ఓల్డ్ శారీ, ఒక హల్దీకి అని చెప్పి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. పింక్ కి సారీ ఎల్లోకి ఇలాగా పింక్. యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ క్వైట్ కామన్, బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. ఇది కూడా లైట్ వెయిట్. యాక్చువల్లీ కొన్ని శారీస్ ఇలా లైట్ వెయిట్ చాలా బాగున్నాయి. అంటే ఈ మధ్య ఎక్కువ నేను ఇలా లైట్ వెయిటే కడుతున్నా, బాగుంటది. ఎందుకంటే చిరాక్ గా అనిపివ్వదు, ఎండలకు గానీ ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు చేయడానికి ఎక్కువ హడావిడిగా అనిపివ్వదు అనమాట. సో దీనికి వచ్చేసి ఇలాగా ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాం. కొంచెం మోడల్ ఇలాగా బనారస్ బ్లౌజ్ కి కొంచెం ప్యాచ్ వర్క్ చేయించాను. బెనారస్ బ్లౌజ్ కి ఇలాగా ప్యాచ్ వర్క్ చేయించింది ఇలాగా బ్యూటిఫుల్ గా. ఎవరైనా ఫోటో తీసుకో. సో అలా బ్యాక్ సైడ్ కూడా ఉంటది. బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్యాచ్ వర్క్ అనమాట. సో దాట్స్ ఇట్. అండ్ దెన్ కట్టడం చీరలో ఇది ఒక చీర, ఇది ఫైనల్ శారీ. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ నావీ బ్లూ, ఐ మీన్ వీడియోలో కూడా నావీ బ్లూ కనిపిస్తుంది, బ్లాక్ అనుకోవద్దు. ఇలాగా నావీ బ్లూకి ఇది యాక్చువల్లీ నీ పెళ్లి టైంలో నీకు ఇలా కలర్ కాంబినేషన్ ఫోటోలు ఉన్నాయి. అవును, యాక్చువల్లీ మా అమ్మ పెళ్లి టైంలో పెళ్లి చీరల్లో కలర్ కాంబినేషన్స్ అనమాట. ఇప్పుడు మళ్ళీ అవే ఆ కలర్ కాంబినేషన్స్ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా. సో దానికి ఇలాగ బ్యూటిఫుల్ కంచిపట్టు ఇలాగ బార్డర్ అనమాట. కంచి గద్వాల్ బార్డర్. సో ఇది ఇంకొక శారీ. దీని బ్లౌజ్ కూడా ఇక్కడ ఉంది, నువ్వు చూపించు. దీని బ్లౌజ్ కూడా ఇలాగే ఎల్బో హ్యాండ్సే పెట్టించుకుంది అనమాట. నీట్గా ఎలిఫాన్స్ అండ్ దెన్ పీకాక్ అలా వచ్చేసి ఎల్బో హ్యాండ్సే. సో దీనికేమో ఇలాగ పైన ఇలాగా బార్డర్ లాగా, అంటే శారీ బార్డర్ని ఇలాగా వేశారు పైన. అండ్ దెన్ నేను లాస్ట్ శారీ అని చెప్పా, లాస్ట్ బట్ వన్ ఇదిగోండి, ఇది లాస్ట్ శారీ. ఇంకొక 2 ఉన్నాయి. ఈ కలర్ కాంబినేషన్ ఇందాక చూపించిన దానిలాగానే, బట్ లైక్ యునో డార్క్ అండ్ లైట్ షేడ్స్. అండ్ దెన్ ప్రింట్ కూడా డిఫరెంట్. యాక్చువల్లీ ఈ కలర్ కాంబినేషన్స్ చెప్తున్నాను కదా చాలా బాగుంటాయండి, అసలు చాలా ఎలిగెంట్ గా అనిపిస్తాయి. ఇది ఇంకొక శారీ దానిలో. ఇది కంచి పట్టే కదా, సారీ అన్ని కంచి పట్టే, ఏమన్నా కావాలంటే అప్పుడు ఇది కింద కరెక్ట్ చేసినట్టు చేసింది. అండ్ దెన్ సేమ్ శారీ కూడా ఎల్బో బ్లౌజే. అండ్ దెన్ బ్యాక్ జస్ట్ నార్మల్ రౌండ్ నెక్ పెట్టించేసి ఎల్బో నెక్తో సింపుల్గా కుట్టించేసుకుంది. అండ్ ఆ తర్వాత శారీ బాగా నచ్చి నేను తీసుకున్నాను, కాకపోతే నేను పైపింగ్ చేయించుకున్నాను. శారీ కింద బార్డర్ లేదు, సరే లుక్ రావటం కోసమని అలా చేయించాను. ఈ శారీకి బార్డర్ లేదు, అందుకనే మమ్మీ ఇలాగ ఆపోజిట్ కలర్ లో, అంటే పళ్ళులో ఉన్న కలర్ కి ఇలాగ పైపింగ్ చేయించుకుంది, ఎందుకంటే లుక్ వస్తుంది అని చెప్పేసి. దీని బ్లౌజ్ కూడా ఇంకా రావాలి. కొన్ని బ్లౌజెస్ ఇంకా టైలర్ దగ్గర ఉన్నాయన్నమాట, అవి వస్తాయి. ఏంటో నా ఫేస్ చాలా ఆరెంజ్ గా కనిపిస్తుంది సన్సెట్ లైట్ వల్ల అనుకుంటా. ఇది ఇంకొకటి. అండ్ దట్స్ ఇట్. ఇవి మా అమ్మ చీరలు. అంటే ఇంకా డ్రెస్లు అవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పటికే నీరసంగా ఉంటే లాక్కొని వచ్చా అనమాట. వెదర్ న్యూజిలాండ్ లో డైసీగా ఉంటుంది, ఇప్పుడు వరకు ఎండుండి వాన పడుతుంది, అందరికి వైరల్ ఫీవర్స్ వెళ్తున్నాయి అనమాట ప్రస్తుతానికి. సో అందుకని బలవంతంగా లాగి వీడియో లేదు, నీ చీరలు చూపించాలి రా అని చెప్పి స్పెసిఫిక్ గా తీసుకొచ్చి ఇప్పుడు కూర్చోబెట్టా. మొహం మార్చుకొని వచ్చి కూర్చుంది, ఇప్పుడే నవ్వుతుంది కొంచెం వీడియో కోసం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఛానల్లో చాలా మంచి కంటెంట్ రాబోతుంది. సో మీకు ఇంకా ఎలాంటి ఏమైనా అవుట్ఫిట్స్ కావాలి, లేదంటే ఇంకా శ్రవంతి వస్తుంది, శ్రవంతి అవుట్ఫిట్స్ ఏమైనా చూడాలనుకుంటున్నా, అసలు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేసి తెలియచేయండి. అండ్ మా మమ్మీ కలెక్షన్లో అసలు మీకు ఏం చీరలు నచ్చినాయి కూడా తెలియచేయండి. మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నో నెగిటివ్ కమెంటర్స్ ప్లీజ్, ఎందుకంటే ఈ పేరెంట్స్ వీడియోస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్,
సబ్స్క్రైబ్. నేను ఈ శారీ చదవటంలో పడిపోయాను కదా, అందుకని షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మళ్ళీ ప్లీజ్ మా పిల్లలకి సపోర్ట్ చేయండి, కొంచెం మీ ఫ్రెండ్స్ అందరికి ఫాలో అప్ చేయండి. మా మమ్మీ అయితే అసలు ఎవరికి తెలిసిన వాళ్ళందరికీ యాక్చువల్లీ నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి దానిలో సగం కష్టం మా అమ్మదే. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మళ్ళీ ఇంకా మంచి కంటెంట్ ఛానల్లో రాబోతుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో. బాయ్.